ఇప్పుడు మన మనసులో ఏమైనా వేదనలు ఉన్నాయనుకో, అవి ఏమవ్వాలంట? అరిగిపోవాలి. అరిగిపోతే మనం హాయి ఉంటాం. అరగలేదు కడుపులోనే, అరే వాళ్ళు అన్న మాటలు మనసులో పెట్టుకున్నావు అన్నారు, కడుపులో పెట్టుకున్నావు అంటారు. కరెక్టా పెదమ్మా? నేను ఏదైనా తప్పు చెప్పానా? నువ్వు మనసులో ఉన్న మాట ఎక్కడ పెట్టుకుంటామంట? అమ్మో వాళ్ళ కడుపులో చాలా మాటలు ఉన్నాయంటారు. అట్లా మన జీవితాల్లో చాలా మందికి నెమ్మది లేకుండా ఉండడానికి కారణం ఇదే. మీరు ప్రతిరోజు నేను మీకు చెప్తున్నాను కదా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కన్నీరు విడిచి మీ హృదయంలో ఉన్న వేదన అంతా తీసేసుకొని మందిరంలో ప్రార్థన చేసి వెళ్ళండి. మీరు చూడండి, తర్వాత మీకు మంచి ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. మీ హృదయంలో వేదన బాధ పెట్టుకొని మనం ఏం చేయలేము. మనం చెప్పాల్సింది చెప్పే మనిషికే చెప్పాలి. ఎవరికి చెప్పాలి? చెప్పే మనిషికే చెప్పాలి. మనం ఇంట్లో వీళ్ళకి చెప్దాం వాళ్ళకి చెప్దాం అని అంటే కాదది. మనం దేవునికే చెప్పాలి. మనం దేవుని సన్నిధికి వచ్చి మనం ఇంత మొర పెడుతున్నాం, మందిరానికి వచ్చాం, ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు కూడా మీరు మంచి ప్రార్థన చేసుకోండి. అప్పుడు మీకంటూ ఒక మంచి ఫీలింగ్ ఉంటుంది, అంటే నెమ్మది ఉంటుంది. అరే నేను నెమ్మదిగా ఈరోజు మందిరం నుండి వెళ్ళాను అన్నట్లు మీరు ప్రతిరోజు వచ్చినప్పుడు మీరు చేయాల్సిన కార్యం అది. ఫస్ట్ మీ గురించి ఏదైనా మీ మనసులో బాధ వేదన ఉందనుకోండి, మంచిగా పులిపీఠం పట్టుకొని కొంచెంసేపు గట్టిగా అయ్యా ఇది బాధ నాయన, ఇట్లా నాయన యేసయ్యా సహాయం దయచేయి అంటే నీ కళ్ళలోంచి నీళ్లు గారి నీలో ఉన్న అన్నీ వెళ్ళిపోతాయి. అప్పుడు నీకున్న ప్రతి బాధ వేదన అంతా కొట్టివేయబడుతుంది. నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు ఏదో ఎలా వచ్చావో అలా వెళ్ళిపోతే వేస్ట్. మందిరానికి వచ్చి నీలో ఉన్న బాధలన్నీ దేవుని సన్నిధిలో నువ్వు అని చెప్తే దేవుడు ఒక గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నీ శరీరము మనస్సు అన్నీ ఒకసారి తేలికైపోతుంది. మందిరానికి వచ్చి మనం ఏం చేయాలి? మంచి ప్రార్థన చేసుకోవాలి. మీలో ఏదైనా అంటే బాధ ఉంటుంది కదా కడుపులో, ఆ బాధలన్నీ దేవుని సన్నిధిలో వెళ్ళకక్కాలి. ఏం చేయాలి? అట్లా చేస్తే రాబోయే దినాల్లో మీరు ఆరోగ్యవంతులుగా, మీ శరీరంలో ఉన్న వ్యాధులన్నీ పోయి సమాధానకరంగా ఉంటారు. అందుకే అంటాడు కదా యేసుప్రభు, నీవు సమాధానం కలదానవై వెళ్ళుము. నీకు సమాధానం లేకుండా మనసులో వేదన బాధతో ఉన్నావు అనుకో, ఎంతకాలమైనా అది నేను తింటది. ఏం తింటది? నీ మనస్సుని, నీ శరీరాన్ని, నీ ఆలోచనలు అన్నిటిని తింటా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి యేసయ్యా అని అనుకోవాలి. అన్నం అంటే చాలు, నీ హృదయంలో ఉన్న వేదన అంతా వదిలిపెట్టడం అంటే చాలు, అన్నీ ఆరోగ్యకరంగా మారిపోతాయి. మన శరీరంలో ఉన్న అన్నీ కూడా అరిగిపోతాయి. ఏవైతే మంచిగా మీ డైజెషన్ అంతా ఏమైపోతుంది? నాకు ఎప్పుడు అదే మాట అనిపిస్తుంది. మనం ఎవరైనా ఒక మాట అంటే మనం ఎక్కడ పెట్టుకుంటామంట? కడుపులో. అంటే మన ఫస్ట్ మనకు ఫుడ్ అరగాలి, రెండవదిగా మన హార్మోన్స్ డైజెస్ట్ అవ్వాలి, తర్వాత మనకున్న ఆలోచనలు కూడా డైజెస్ట్ అవ్వాలి. అలా అవుతుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. పెద్దలు మనకు గట్టిగానే చెప్పారు ఇవన్నీ. నేను ఎప్పుడు ప్రతిసారి మన పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్పే మాటలన్నీ మనకి ఏమనిపిస్తాయి? ఆదరణగా అనిపిస్తాయి. అరే నిజమే, కరెక్టే అని అనిపిస్తాయి. బట్టి మాటలు చెప్పే వాళ్ళ మాటలు మనకి వినబుద్ధి కాదు. కానీ కొంతమంది పెద్దలు చెప్పే మాటలు అన్నీ నిజం, అదే ఇది కరెక్ట్, ఇలా చెప్పారు కరెక్ట్, ఇది చెప్పారు కరెక్ట్ అని. అందుకే పెద్దలు ఉండుట దీవెనకరం. నిశ్చయంగా ఈ మాటలన్నీ మీ హృదయంలో దేవుడు నాటును గాక. నిశ్చయంగా దేవుడు ఏ విధంగా చేతనైనా సంతోషం, సమాధానం, నెమ్మది ఇచ్చి అన్ని విషయాలు, ఆరోగ్య విషయంలో అలాగే ఆలోచనల విషయంలో దేవుడు మేలు దయచేయను కాక. నిశ్చయంగా మన మందిరాన్ని దేవుడు విశాలపరచాలి, వెనక స్థలం నిశ్చయంగా దయచేయాలి. స్తోత్రాలు చేద్దాం. ఈ దినమంతా దేవుడు మేళ్ల చేత కృపల చేత నింపుతున్నాయి. స్తోత్రాలు చేద్దాం. ఆటంకాలన్నీ దేవుడు బంధించినట్టుగా స్తోత్రాలు చేద్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చేద్దాం. మనందరినీ పరిశుద్ధ పరుస్తునే స్తోత్రాలు చేద్దాం. దేవుడు ఏ విధంగా చేతనైనా మన బిడ్డలకు ఆరోగ్యాలు, క్షేమాలు, కృపనిస్తునే స్తోత్రాలు చేద్దాం. దైవ సేవకుల ప్రయాణాల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నట్టుగా స్తోత్రాలు చేద్దాం. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. జీవంగా దేవా మీకే స్తోత్రం నాయన. గత కాలాలు మాసాలు మమ్మల్ని కంటి కనపాపలే కాచి కాపాడే విధానం కొరకు స్తోత్రం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, కృపగల దేవుడు నాయన. సహాయం దయచేయండి అయ్యా. మా అమ్మలందరికీ మంచి ఆరోగ్యాలు ఇవ్వండి ప్రభు. మేము చేస్తున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించండి నాయన. నీ కృపల చేత నింపండి, ఆరోగ్యాల చేత నింపండి, క్షేమాత్మ చేత నింపండి
నాయన మీ నామాన్ని మీరు మహిమపరచుకోండి ప్రభా, మీకే స్తోత్రం అయ్యా. ప్రభా జూన్ మాసం నుండి ప్రభా ఊర్లకు వెళ్ళిన వాళ్ళందరూ క్షేమంగా రావాలి ప్రభా.